హాయ్ అందరికీ. ఈరోజు మనం క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ది ఆడిసీ సినిమా ఎలా ఉందో స్పాయిలర్స్ లేకుండా రివ్యూ చేద్దాం. ముందుగా ఒక విషయం చెప్పాలి. ఆడిసీ అనేది రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్టైనర్ కాదు. ఇది హోమర్ రాసిన పురాణగాథను క్రిస్టోఫర్ నోలన్ తన స్టైల్లో తెరకెక్కించిన భారీ విజువల్ ఎపిక్. సినిమా మొదటి 20-30 నిమిషాలు కొంచెం నెమ్మదిగా అనిపించొచ్చు. కథ, పాత్రలు, ప్రపంచాన్ని పరిచయం చేయడానికి సమయం తీసుకుంటుంది. కానీ ఆ తర్వాత సినిమా పూర్తిగా మరో లెవెల్కు వెళ్తుంది. మ్యాట్ డేమన్ తన పాత్రలో చాలా మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టామ్ హాలండ్, యాన్ హథావే, రాబర్ట్ పాటిన్సన్ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమాకు అసలు హీరో ఎవరు అంటే అది క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం. ది ఫ్రేమ్ ఐమాక్స్ కోసం ప్లాన్ చేసినట్టు ఉంటుంది. సముద్ర ప్రయాణాలు, యాక్షన్ సీక్వెన్స్లు, మిథాలజీ ప్రపంచాన్ని చాలా గ్రాండ్ గా చూపించారు. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థియేటర్లో అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. అయితే సినిమా అందరికీ నచ్చుతుందా అంటే అవసరం లేదు. ఎందుకంటే కొన్ని సన్నివేశాలు చాలా స్లోగా అనిపిస్తాయి. కొన్ని డైలాగ్స్ ఎక్కువగా అనిపించవచ్చు. ఫాస్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ కోరుకునే వారికి సినిమా కొంచెం హెవీగా అనిపించే అవకాశం ఉంది. అలాగే కొంతమంది ప్రేక్షకులు ఎమోషనల్ కనెక్ట్ ఇంకా బలంగా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కానీ మీరు క్రిస్టోఫర్ నోలన్ సినిమాలు, మిథాలజీ, భారీ విజువల్స్, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇష్టపడితే మాత్రం ఈ సినిమాను తప్పకుండా థియేటర్లో చూడాల్సిందే. మొత్తానికి ది ఆడిసీ ఒక విజువల్ స్పెక్టాకిల్. ఇది ప్రతి ఒక్కరికీ కాదు, కానీ సినిమాను ఒక అనుభవంగా చూడాలనుకునే వాళ్లకు మాత్రం అద్భుతమైన ఎంపిక. ఈ మూవీకి నా రేటింగ్ 3.5/5. మీరు సినిమా చూసి ఉంటే మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఈ రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.